ఏంటి పెళ్లి చుట్టూ తిరిగే సబ్జెక్టా, లేకపోతే ఏంటి దీంట్లో ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే మీకు ట్రీజర్లో చూస్తే కట్నాల గ్రంథం ఉన్నారు, నలుగురు పెద్దోళ్ళని పెట్టారు. ఇండస్ట్రీకి ఆణిముత్యాలు లాంటి పెద్దోళ్ళు వాళ్ళంతా. రామలింగయ్య గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, రేలంగ్ గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారు. ఎస్ ఎస్. ఏంటి ఏం చెప్పి తెలుసుకున్నారు? కట్నం అనేది మ్యాటర్. మా ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్నమే వస్తుంది. ఆ కట్నం వల్ల నాకు పెళ్లి కావడం అనేది టీజర్లో చెప్పేశాను. అవును. ఇది ఎక్కడా కూడా సీరియస్గా చెప్పే మ్యాటర్ కాదు, 100% ఫన్గానే చెప్పాం. ప్రతి సీను ఫన్గానే చెప్పాం. ఓకే. సో ఇప్పుడు మాకు ఆపోజిట్గా ఒక సునామీ లాంటి ఒక ఫ్యామిలీ మాకు తగులుతుంది, హీరోయిన్ ఫ్యామిలీ. ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే కథ బ్లాస్ట్ అవుతుంది. ఓకే. అంతే. ఏది అటైనా ఇటైనా ఓన్లీ ఫన్ అంతే తప్ప మెసేజ్ గిసేజ్ అంటూ ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు మనం మెసేజ్ చెప్తే ఎవరు తీసుకుంటారు? అండర్ కరెంట్గా సబ్జెక్టు లైన్లు ఏం లేదు, అలాంటిది ఏమీ లేవు. ఓన్లీ ఫన్. 54 సీన్స్ ఏదో వర్కౌట్ చేసి రాసుకున్నారు. 45 నుంచి 50 సీన్స్ నవ్వించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని రాశారు. ఓకే. సో ప్రతి సీరియస్ మ్యాటర్ కూడా ఫన్నే చేసాం. ఓకే. అంటే ఎంత బాగా ఫన్ చేశారంటే ఆర్ఆర్ చేంజ్ చేస్తే అది సీరియస్ అవుద్ది, ఆర్ఆర్ ఫన్ చేస్తే ఫన్ అవుద్ది. అంత ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అది నాకు బాగా నచ్చింది అది. ఓకే. కానీ లేట్ అయితే అయింది, కానీ మంచి టైం నడుస్తుంది. ఇప్పుడు గోల్డెన్ టైం అనొచ్చు ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలకి, కామెడీ సినిమాలకి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ సినిమా రావటం, ఈ డేట్లో రావటం అనేది కరెక్టే అనిపిస్తుంది మీకు? ఎందుకంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా చూసుకుంటే ఈ జోనర్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అయినాయి, ఎంటర్టైన్మెంట్ వేలు వెళ్తున్న సినిమాలన్నీ. అవును. మీది కూడా కరెక్ట్గా ఆ లెవెల్లో వెళ్తుంది అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాను. మేటర్ అసలు నాకు వచ్చే సింగిల్ పాయింట్ కూడా నాకు అంటే ఈ జోనర్ నేను సెలెక్ట్ చేసుకుని అంటే నేను సెలెక్ట్ చేసుకునేదానికన్నా మారుతి అన్న వీళ్ళందరూ నన్ను సజెస్ట్ చేసి ఈ జోనర్ చేయించారు నా దగ్గర. ఎందుకంటే వీటిని ఇటువంటి జోనర్ ఆఫ్ స్టోరీలు నేను జడ్జ్ చేయలేను. నా స్టేట్ ఆఫ్ మైండ్ వేరే ఉండేది, కమర్షియల్ ఉండేది. సో ఇది సార్ 54 సీన్స్ అలా కొంచెం థ్రిల్స్ లేకుండా జరుగుతుందా అంటే అప్పుడు మొత్తం 54 సీన్స్ వీళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి నన్ను నవ్వించి, అలాగే మారుతి నన్ను నవ్వించి దానికి బ్యాక్గ్రౌండ్గా మారుతి నన్ను పెట్టి ఈ సినిమా ఆన్ బోర్డ్ వెళ్ళింది అంతే. ఓకే.